అందరికీ నమస్కారం. మనం రోజూ ఎన్నో శబ్దాలు వింటూ ఉంటాం. కానీ ఆ శబ్దం వెనుక ఎంత సైన్స్ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ ధ్వని తరంగాల ప్రపంచంలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం. చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. పదండి. ఇది మనందరికీ అనుభవమే కదా. ఓ అంబులెన్స్ మన దగ్గరికి వేగంగా వస్తుంటే దాని సైరన్ ఒకలా, అదే మనల్ని దాటి దూరం వెళ్తున్నప్పుడు మరోలా వినిపిస్తుంది. అసలు ఆ శబ్దం ఎందుకలా మారుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఈరోజు మన టాపిక్ అర్థమైనట్టే. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా మొదటి కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ మొత్తం విషయాన్ని కొన్ని భాగాలుగా చూద్దాం. అందులో మొదటిది, ధ్వని తరంగాలు ఒకదానికొకటి కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వ్యతికరణం అంటే ఇంటర్ఫీరెన్స్. సింపుల్గా చెప్పాలంటే రెండు వేరువేరు సౌండ్ సోర్సెస్ నుంచి వచ్చే ధ్వని తరంగాలు ఒకే చోట కలిస్తే ఏమవుతుంది అన్నదే ప్రశ్న. ఊహించుకోండి, రెండు స్పీకర్లున్నాయి. వాటి నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అవి ప్రయాణించే దూరాన్ని బట్టి మనకు వినిపించే శబ్దంలో విపరీతమైన మార్పొస్తుంది. ఈ కలయికలో రెండు రకాలున్నాయి. ఒక తరంగం యొక్క ఎత్తైన భాగం అంటే శిఖరం ఇంకో తరంగం శిఖరంతో కలిస్తే సౌండ్ డబల్ అవుతుంది, భలే గట్టిగా వినిపిస్తుంది. దీన్నే నిర్మాణాత్మక వ్యతికరణం